సార్ వెల్కమ్ టు సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. వాయిస్ క్లియర్‌గానే ఉందా సార్? ఓకే. క్లియర్ మేడం. నేను డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన 212 మంది లీడర్స్ ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జూమ్‌లో ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం కల్పించిన మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మల్లేష్ సార్‌కి, పాండు సార్, బేబీ మేడంకి వెరీ గుడ్ మార్నింగ్. నాకు ఇంతటి అవకాశం ఇస్తున్న నా అప్లైనర్‌కి కూడా జన్మజన్మలకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక 2 మినిట్స్ నా గురించి నేను ఇంట్రడక్షన్ చేసుకొని నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తాను. సో, నా పేరు వచ్చేసి భారతిరాజ్. మేము ఇక్కడ జీడిమెట్ల ఏరియాలో ఉంటాము. నేను ఈ వెస్టీజ్ ప్లాట్‌ఫామ్‌కు రాకముందు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్‌ని. నాకు ఈ వెస్టీజ్ ప్లాట్‌ఫామ్ పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మల్లేష్ సార్. ఏమిచ్చినా తక్కువే అప్లైనర్‌కి. వన్స్ అగైన్ జూమ్ తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఒక 12 ఇయర్స్ జాబ్ చేస్తే నాకక్కడ 10,000. ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీని పట్టుకుంటే జస్ట్ 1 ఇయర్‌లోనే 45,000 ఎర్న్ చేస్తున్నా. నా హైయెస్ట్ ఇన్‌కము. సో, ఇక నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తాను. ఆహ్, 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 మామూలుగా మన దగ్గర వండర్‌ఫుల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సారు వేగాన్ రేంజ్‌లో న్యాచురల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అసలు మన దగ్గరున్న బ్యూటీ ప్రొడక్ట్స్ ఎట్లాంటి బెనిఫిట్స్ ఇస్తాయి? ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు? ఎందుకు యూజ్ చేయాలి? ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఫర్దర్‌గా గూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన స్కిన్‌ని అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్‌లో వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి స్కిన్‌లో. మామూలుగా నార్మల్ స్కిన్ను, కాంబినేషన్ స్కిన్ను, డ్రై స్కిన్ను అండ్ ఆయిలీ స్కిన్ను ఉంటుంది. స్కిన్ టైప్స్ బట్టి గూడా మనము ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ప్రొడక్ట్స్ మన బ్యూటీ ప్రొడక్ట్స్ రెఫర్ చేసేటప్పుడు ఎవరికైనా గానీ ఫస్ట్ ఏ టైప్ స్కిన్ను, ఏజ్ ఎంత, ప్రాబ్లమ్ ఏంటి, అవన్నీ పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మనం రిఫర్ చేయాలి. ఎలా పడితే అలాగా రిఫర్ చేయకూడదు. రిఫర్ చేసినా గూడా మనకు బెనిఫిట్స్ రావు. ఎందుకంటే మనయి న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి స్లో రిజల్ట్ ఉంటుంది. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్‌గా అండ్ స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రొటెక్ట్ జేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న బ్యూటీ ప్రొడక్ట్‌లో మెయిన్‌గా అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ ఎట్లాంటి వాళ్ళకైనా గూడా ఉన్న ప్రాబ్లమ్ మాక్సిమం ఒక 100 మందిని తీసుకుంటే అందులో 95 పీపుల్స్ బాధపడేది పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్. ఈ పిగ్మెంటేషన్ ఎందుకొస్తుంది ఇంతమందిలో? ఒకప్పుడు లేని పిగ్మెంటేషన్ ఇప్పుడు ఎందుకొస్తుంది? ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఎక్కడుంటుందంటే ఫరెడ్, నోసు, చిక్స్, చిన్ పైన ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా నోస్ పైన గాని, మన చిక్స్ పైన గాని స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకొస్తుంది? ఎట్లాంటి వాళ్ళు దీనివల్ల సఫర్ అవుతుర్రు అంటే, మెయిన్‌గా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఎక్కువ కాస్మెటిక్స్ యూజ్ చేసే వాళ్ళకి గానీ, లేదా ఎక్కువగా సోప్‌తో ఫేస్ వాష్ చేసే వాళ్ళకి గానీ, లేదు ఎక్కువగా పొల్యూషన్‌కి తిరిగే వాళ్ళకి గానీ, ట్యాన్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళు గానీ, ఆయిలీ స్కిన్ వల్ల గానీ, బయట డస్ట్ వల్ల గానీ, ఇగో ఇట్లాంటి వాళ్ళకు. ఇంకోటేంటి అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా వాటర్ తాగకపోయినా, కరెక్ట్‌గా మనిషికి కావాల్సినంత నిద్ర సరిపోకపోయినా గూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ అనేదొస్తది. మనమేమనుకుంటాము అంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లము ఏముందిలే నార్మలే అనుకుంటాం. కానీ అది వన్స్ ఓసారి స్కిన్‌లోకి అటాక్ అయిందంటే అది నార్మల్‌గా పోదు. ఆ పిగ్మెంటేషన్ అనేది పెరిగి ఫర్దర్‌గా స్కిన్‌కి క్యాన్సర్ కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎవరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఏముందిలే అన్నట్టు టేక్ ఇట్ ఈజీగా తీసేయకండి. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఎందుకు ఎక్కువగా వస్తదంటే, మనం వాడుతున్న కాస్మెటిక్స్ వల్ల గానీ, సోప్ వల్ల గానీ ఏమవుతుందంటే, మన ఫేస్ పైన ఉన్న పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఆ క్లోజ్ అయిపోయినప్పుడు ఏంటి అంటే, మనం బయట వాడుతున్న కెమికల్ ప్రొడక్ట్స్ తాలూకా కెమికల్స్ గానీ, బయట తిరుగుతున్న పొల్యూషన్ వల్లొచ్చే డస్ట్ గానీ, ఇంకా బయట నుంచొచ్చిన పొల్యూషన్ తాలూకు
మనకేంటంటే చిన్న చిన్న కనిపించిన బ్యాక్టీరియా గాని మన ఫేస్‌లో ఉండిపోయినప్పుడు, ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. బయటికి రావడానికి ఛాన్స్ లేదు. సో, అవి మెల్లి మెల్లిగా ఏమైపోతుందంటే పిగ్మెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఫేస్‌కి ఎప్పుడు గాని సోప్ అనేది యూజ్ చేయొద్దు. ఎందుకు యూజ్ చేయొద్దు అంటే బాడీ స్కిన్‌కి, ఫేస్ స్కిన్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. 10 టైమ్స్‌కు మన బాడీ స్కిన్ కన్నా ఫేస్ స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది. మీరు చూడండి ఎక్కువగా సోప్స్ యూజ్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఫేసు తొందరగా తెల్లగవ్వాలని గట్టిగా రుద్దిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే ఫేస్ పైన స్కిన్ అనేది రింకిల్స్ వస్తాయి. అంటే తొందరగా ముడతలొస్తాయి. ఫేస్ పైన ఉండే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్. ఎప్పుడు గాని గట్టిగా రుద్దడము, సోప్ యూజ్ చేయడము చెయ్యొద్దు. ఎక్కువగా ఫేస్ వాష్‌లు మాత్రమే యూజ్ చేయాలి. సోప్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఎవరైనా గాని. ఏ ఏజ్ వాళ్ళకు సంబంధించిన ప్రొడక్ట్ ఆ ఏజ్ వాళ్ళకు మనకిక్కడ ఉన్నాయి. గౌతమ్ బల్ సార్ ఇక్కడ మనకు అన్ని ఏజ్ వాళ్ళకు గూడా ప్రొడక్ట్స్ అనేవి అరేంజ్ చేశారు. Recording in progress. మనకేంటి అంటే సోప్స్ అనేవి యూజ్ చేయకూడదు. మెయిన్‌గా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కు చాలా మంది బయట వేలకు వేలు హాస్పిటల్‌లో ఖర్చు పెట్టుకుంటుర్రు. డెర్మటాలజిస్ట్‌లని కన్సల్ట్ అవుతుర్రు. ఎందుకు అంటే వన్స్ పిగ్మెంటేషన్ అనేది బాడీలోకొచ్చిందంటే అది దానంతట అది పోయే ఛాన్సెస్ 100% ఉండవు. కాబట్టి చాలా మంది డాక్టర్‌లని కన్సల్ట్ అవుతుర్రు. అక్కడ వాళ్ళిచ్చేవి గూడా మెడిసిన్. అంటే అక్కడ కూడా కెమికల్ యాడ్ అయ్యే ఉంటుంది. మరి మీరు వాడటు కెమికల్స్ వల్లగా లేదంటే పొల్యూషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్‌కి మళ్ళీ కెమికలే యూజ్ అంటే దానికి మందుకు ఇంకో మందేస్తుర్రు గానీ, అది సొల్యూషన్ అనేది ఉండదు. ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ మళ్ళీ మీకు ఆ మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే అది కొంచెం నార్మల్ కలర్‌లోకొస్తది గానీ తగ్గదు. మళ్ళీ అవి ఒకసారి మళ్ళీ స్టాప్ జేసిర్రా, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ పిగ్మెంటేషన్ ఏంటి అంటే స్టార్టింగ్‌లో లైట్ బ్రౌన్ కలర్‌లో ఉండి, అది ఇంకా ముదిరింది అంటే బ్లాక్ కలర్‌లోకొచ్చేస్తుంది. ఎక్కువ బ్లాక్ కలర్‌లో ఉంది అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ దశలో ఉన్నట్టే. కొంచెం స్టార్టింగ్‌లో బ్రౌన్ లైట్ కలర్‌లో ఉంది అంటే అది స్టార్టింగ్ దశలో ఉన్నట్టు. మరి ఈ పిగ్మెంటేషన్‌కి మన దగ్గర సొల్యూషన్ ఏముంది? ఏం వాడాలి? ఎట్లాంటి సొల్యూషన్ ఉంది? అంటే మన దగ్గరున్న ప్రొడక్ట్‌లో మన దగ్గర ఫేస్ వాష్‌లున్నాయి. అండ్ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇదేంటి బ్రైట్నింగ్ స్కిన్ ఫార్ములా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇది వండర్‌ఫుల్ ట్రీట్మెంట్ ప్రొడక్టు మన ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కి. చాలా మంది హాస్పిటల్‌లో కాస్ట్‌లీ ప్రొడక్ట్ యూజ్ జేస్తారు. ఇది కొంచెం ఒక 2000 ఉంటుంది. దీని ప్రొడక్ట్ కాస్ట్ చెప్పగానే అమ్మో! అంటుర్రు. కానీ మీకు ఫర్దర్‌గా అలాగే ప్రాబ్లమ్‌ని వదిలేస్తే దానికి సంబంధించిన స్కిన్ క్యాన్సర్స్ వస్తే మీరు ఈ 2000 గాదు అట్లాంటి ఎన్ని వేలు పెట్టుకున్నా గూడా మీకు సొల్యూషన్ అనేది దొరకదు. నేను దయచేసి మీరు భయపడాలని గానీ, లేదంటే మీరు ప్రొడక్ట్ వాడాలని హెచ్చరించడానికి గానీ నేను చెప్పట్లేదు లీడర్స్. ఫర్దర్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అని చెప్తున్నాను. ఎందుకంటే అట్లా పిగ్మెంటేషన్‌తో సఫర్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాము. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంటే మన ట్రీట్మెంట్ ప్రొడక్ట్‌తోని ట్రీట్మెంట్ తీసుకొని ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏ డాక్టర్ కన్సల్ట్ అవసరం లేకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ సొల్యూషన్ తీసుకుంటారనేసి నేను చెప్తున్నాను. మన దగ్గరున్న వండర్‌ఫుల్ ప్రొడక్ట్ స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్‌కి బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మెయిన్‌గా ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కి ఎంత మంచి సొల్యూషన్ ఉంది అనేది నేను చెప్తాను. దీనికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఎట్లాంటి వాళ్ళు యూజ్ చేయాలి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటే మెయిన్‌గా పిగ్మెంటేషన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే పిగ్మెంటేషన్ వాళ్ళు అండ్ ఎక్కువగా పింపుల్స్. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మీరు ఏం యూజ్ చేసినా పింపుల్స్ బారిన పడతారు. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మీరెంత మంచి ప్రొడక్ట్ యూజ్ చేసినా ఆయిలీ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది ఆయిలీ ఫేస్ వాళ్ళకి. ఆ ఆయిల్ ఎక్కువగా ఫేస్ పైన ఉండడం వల్ల
పింపుల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా చూడండి ఆయిలీ ఫేస్ వాళ్ళకి కంపల్సరీ పింపుల్స్ ఉంటాయి. సో, అట్లా ఆయిల్ ఫేస్ వాళ్ళకు, పింపుల్స్ ఉన్న వాళ్ళకి, టాన్ వాళ్ళకు, ఏజ్ వాళ్ళకు, రింకిల్ ఫేస్ అంటే కొంచెం చిన్న ఏజ్‌లోనే కొంచెం ఫేస్ పైన ముడతలు వస్తూ ఉంటాయి కొంతమందికి. అట్లాంటి వాళ్ళకి అండ్ స్పాట్స్ మనకు కొంతమందికేంటంటే పింపుల్స్ అయ్యి పింపుల్స్ తాలూకు అక్కడ డార్క్ స్పాట్స్ అనేవి ఉండిపోతూ ఉంటాయి. ఆ డార్క్ స్పాట్స్ అనేవి తొందరగా బాడీలోంచి పోవు. సో, అట్లాంటి వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి సొల్యూషన్. మెయిన్‌గా రింకిల్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఎక్కువగా బయట ప్రొడక్ట్స్ రుద్ది ఫేస్‌ని ఏం చేస్తామంటే లూజ్ చేసేస్తాం. ఆ ఫేస్ పైన స్కిన్ లూజ్ అయిపోయి ఏమైందంటే రింకిల్స్ అనేవి ఏర్పడుతుంటాయి. అంటే ముడతలు ఏర్పడుతుంటాయి మన ఫేస్ పైన. సో, అట్లాంటి వాళ్ళకు ఎందుకు ఆ ముడతలు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందంటే ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది స్కిన్‌ని టైట్‌గా చేస్తుంది. సో, టైట్‌గా చేసినప్పుడు మనకు ఆ రింకిల్స్ అనేవి రాకుండా, ముడతలనేవి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళు ఇది యూజ్ చేయాలి. ఇంకా ఏంటి అంటే దీని బెనిఫిట్స్ ఎక్కువగా బయట చెమట వల్ల డార్క్ స్పాట్స్ వల్ల ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. బయట చెమట వల్ల గాని, లేకుంటే డార్క్ స్పాట్స్ వల్ల గాని బయట పొల్యూషన్ వల్ల తిరిగే వాళ్ళు మాత్రం 100% ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కు సఫర్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు ఇది మన ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి ట్రీట్మెంట్ ప్రొడక్టు. ఇంకోటేంటి అంటే హార్మోన్ ఇంబాలెన్స్ వలన గూడా చాలా మంది ఫేస్‌కి న్యూట్రియంట్స్ సరిగ్గా అందవు. మనకు కొంచెం ఏజ్ ఎక్కువ ఒక 30+ అయింది అంటే కొంచెం మనకు హార్మోన్స్ అనేవి ఇన్‌బాలెన్స్‌డ్ అవుతూ ఉంటాయి. హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ అవుతూ ఉన్నప్పుడు మనిషిలో కొన్ని పోలికల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. మనిషిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో, మనకు ఆ హార్మోన్ ఇన్‌బాలెన్స్‌డ్ అయినప్పుడు, హార్మోన్ అనేవి కరెక్ట్ బ్యాలెన్స్‌లో లేనప్పుడు మన ఫేస్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా అందవు. వాటి వలన అంతకుముందు ఉన్న మొటిమల నుండి వచ్చిన మచ్చలు అలాగే ఉండిపోవడం జరుగుతుంది. సో, అట్లాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయాలి. సో, ఇంకా ఏంటి అంటే తక్కువ ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా రింకిల్స్ వల్ల ఏజ్ ఎక్కువగా కనబడుతుంది. చూడండి కొంచెం ఫేస్ ముడతలుగా ఉంటే వాళ్ళ ఏజ్ తక్కువైనప్పటికీ కూడా మనమేంటి అనుకుంటామంటే ఆ ముడతలు ఉండడం వల్ల ఏజ్ ఎక్కువలాగా కనబడుతుంది. ఫేస్‌ని చూసే మనము ఏజ్‌ని కంపేర్ చేస్తాము. ఫస్ట్ మనం బయటికెళ్ళినప్పుడు మనల్ని చూసేది ఏంటి అంటే ఎవ్వరైనా గాని ఫేస్. ఫస్ట్ ఇన్స్‌పిరేషన్ ఈస్ ద బెస్ట్ ఇన్స్‌పిరేషన్ అంటారు. మనం హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు గూడా కొంచెం అంటే ఇంత పెద్ద బిజినెస్ మనది. ఇంత పెద్ద బిజినెసు, ఇంత ప్రజలున్న బిజినెస్. సో, హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు కొంచెం అఫీషియల్‌గా అంటే హైఫైగా అని గాదు. ఫేస్ ఒకటి మంచి లుక్‌తో వెళ్ళాలి. ఎందుకు అంటే మన ఫేస్‌ని చూసి వేరే వాళ్ళు వీళ్ళే ఇలా ఉన్నారు, వీళ్ళేం బిజినెస్ జేస్తారు, ఈళ్ళేం ఈ ప్రొడక్ట్ గురించి జెప్తరు అని అనుకోకుండా కొంచెం ఫేస్ జూస్తే అరే! చెప్తే వినొచ్చు అనే విధంగా ఉండాలి. ఎందుకంటే మన ఫేస్‌ని మాత్రమే సో, అట్లా మన ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ ఇంతకు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మంచి బెనిఫిట్స్ తీసుకొని, సొల్యూషన్ తీసుకొని, కొంచెం ఫేస్‌ని గ్లో చేసుకొని హోమ్ మీటింగ్స్‌కెళ్ళండి. హోమ్ మీటింగ్స్‌కెళ్ళే ముందు మన బ్యూటీ ప్రొడక్ట్స్ 100% యూజ్ చేసి ఉండాలి. అంటే మీటింగ్స్‌కెళ్ళేటప్పుడే రెడీ ఎళ్ళమని గాదు. మీరు ఈవినింగ్ ఎళ్ళినా గూడా ఇంటికొచ్చి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యేంత టైం లేకపోయినా, మన మార్నింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మీకు ఈవినింగ్ వరకు గూడా ఈ ప్రొడక్ట్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, మీ ఫేసు అంత జిడ్డుగా అవ్వకుండా కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనకు ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్పిరేషన్. ఎవరైనా ఫేస్‌ని మాత్రమే జూస్తారు. సో, అట్లా మన రింకిల్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, అట్లా మనకు కొంచెం ముసలి వాళ్ళలా కనబడకుండా, మనం బ్యూటీ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే
మన ఫేసే చండాలంగా ఉంటే మనం చెప్తే వీళ్ళ ఫేస్ ఎలాగా ఉంది, వీళ్ళేం నాకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్తుర్రు అనుకుంటారు. సో అట్లా కాకుండా మన ఫేస్ కొంచెం మంచి లుక్తో ఉంటే అరే వీళ్ళు యూజ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం ఫేస్ చూడడానికి లుక్గా ఉంది, వినొచ్చు అని అనుకుంటారు. సో అట్లా అనిపించకుండా ఫస్ట్ మనం బాగుండాలి. మనం బాగుంటేనే మనం ఎదుటి వాళ్ళ గురించి దీని గురించి చెప్పగలుగుతాం. సో అట్లా తక్కువ ఏజ్‌లో రింకిల్స్ ప్రాబ్లమ్స్‌కు సఫర్ అవ్వకుండా అట్లాంటి వాళ్ళకి గూడా దీని నుంచి మంచి బెనిఫిట్స్ అనేవి, మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇంకోటి ఈ స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంటు ఇది ఎందుకు యూజ్‌ఫుల్ అవుతుంది ఎక్కువగా అంటే, ఎవరైతే హైపర్ పిగ్మెంటేషన్ ఉందో, నేను చెప్పాను గదా! పిగ్మెంటేషను ఎక్కువ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి, అంటే చాలా రోజుల నుంచి పిగ్మెంటేషన్ అనేది ఈరోజు, రేపు అనేది క్రియేట్ అవ్వదు. అది స్కిన్ లోపల కొన్ని సంవత్సరాల నుంచి అయ్యి లైట్ బ్రౌన్ కలర్‌లో మనకు కొన్ని రోజుల తర్వాత ఫేస్ పైన కనబడుతుంది. బాడీలో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్లోగా బాడీలో క్రియేట్ అయ్యి బయటికి మెల్లిగా ఎలా బయటపడతాయో ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కూడా అలాంటిదే. సో, హైపర్ పిగ్మెంటేషన్ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఫేస్ అంతా నల్ల నాకేంటి అంటే ఫేస్ అంతా ఒకలా ఉంటే, ఆ పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర మాత్రం ఫేస్ ఒకలా ఉంటుంది. అంటే చూడడానికి అదో రకంగా ఉంటుంది ఆ ఫేస్ అనేది. సో, అట్లా హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి గూడా ఈ ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంటు మంచి సొల్యూషన్ అన్నమాట. ఇంకోటి ఈవెన్ స్కిన్ అంటే కొంతమందికి అన్‌ఈవెన్ స్కిన్ ఉంటుంది. కొంతమందికి ఈవెన్ స్కిన్ ఉంటుంది. ఈవెన్ స్కిన్ ఏంటి? అన్‌ఈవెన్ స్కిన్ ఏంటి అంటే, కొంత దగ్గరల స్కిన్ ఒక కలర్‌లో, ఇంకో దగ్గర స్కిన్ ఒక కలర్‌లో ఉంటుంది. దాన్ని ఈ అన్‌ఈవెన్ స్కిన్ అంటారు. స్కిన్ మొత్తం ఒకలే కలర్‌లో ఉంటే ఈవెన్ అంటారు. ఈ అన్‌ఈవెన్ స్కిన్ వాళ్ళకి కూడా కొంతమందికి ఏంటి అంటే, ఈ మన బయటికెళ్ళినప్పుడు ఎండ తాలూకా వల్ల గాన కొంతమంది ఏంటి అంటే, ఎండకు సఫర్ అవ్వకుండా, ట్యాన్‌కి సఫర్ అవ్వకుండా మాస్కులు కట్టుకోవడం, అంటే మనకు ఏంటి అంటే స్కార్ఫ్ కట్టుకోవడం అట్లాంటియి యూజ్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఎక్కడైతే ఎండ తగులుతుందో అక్కడ ట్యాన్ అనేది కనబడుతుంది. ఎక్కడైతే ఎండ తగలదో అక్కడ స్కిన్ అంతా కొంచెం మంచి కలర్‌లో ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ ఈస్ము ట్యాన్ వల్ల కొంచెం నల్లగా కనబడుతుంది. ఎక్కడైతే స్కార్ఫ్ కట్టుకుర్రో అదంతా స్కిన్ తెల్లగా ఉంటుంది. సో, అలాంటి టైంలో అన్‌ఈవెన్ స్కిన్‌లా కనబడుతుంది. ఆ ట్యాన్ ఎక్కడైతే ఉందో అది ఓ కలరు, ట్యాన్ లేని ప్లేస్‌లో స్కిన్ ఒక కలర్‌లో ఉంటుంది. అలాంటప్పుడు ఒక దగ్గర నల్లగా, ఒక దగ్గర తెల్లగా, అంటే స్కిన్ అనేది అన్‌ఈవెన్ కలర్‌లోకి వస్తుంది. అట్లాంటి అన్‌ఈవెన్ స్కిన్ ఉన్న వాళ్ళకి గూడా ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి సొల్యూషన్ ఇస్తుంది. ఎందుకు అంటే స్కిన్‌ని మొత్తం ఈవెన్ కలర్‌లోకి, అంటే ఒకటే కలర్‌లోకి తీసుకొస్తుంది ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంటు. ఇంకోటేంటి అంటే స్కిన్ డల్‌గా ఉంటుంది కొంతమందికి. అంటే ఎన్ని ప్రొడక్ట్స్ వాడినా, ఎంత ఫేస్ వాష్ జేసినా, ఎన్ని కాస్మెటిక్స్ యూజ్ జేసినా నిర్జీవంగా ఉంటుంది. నిర్జీవంగా ఎందుకు ఉంటుంది ఆ స్కిన్ అంటే, మనకు స్కిన్ పైన కావాల్సిన హార్మోన్స్ అనేటివి కరెక్ట్ బ్యాలెన్స్‌లో లేనప్పుడు స్కిన్ అనేది డల్‌గా అయిపోయి, ఎన్ని ప్రొడక్ట్ వాడినా గూడా అంటే డల్‌గానే ఉంటుంది. అట్లాంటి డల్ స్కిన్‌కి గూడా మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి సొల్యూషన్ అందిస్తుంది. ఇంకోటేంటి అంటే, మనకు పిగ్మెంటేషన్‌లో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి నల్లగా ఉంటే కొంతమందికి తెల్ల మచ్చలు, అది గూడా పిగ్మెంటేషనే కాకపోతే తెల్ల మచ్చల్లో ఉంటుంది. ఇది ఎందుకు ఎక్కువ వస్తుందంటే, ఇది హార్మోన్ ఇంబాలెన్స్‌డ్ ఉన్న వాళ్ళకు కొంచెం తెల్ల మచ్చలనేవి వస్తాయి. ఇది గూడా తెల్ల మచ్చలు ఎక్కడ అంటే, ఎక్కువగా చిక్స్ పైన అక్కడక్కడ తెల్ల మచ్చలుగా ఉంటుంది. బాడీకి కావాల్సిన కరెక్ట్ ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ అందనప్పుడు ఈ అంటే తెల్ల మచ్చలనేవి ఫేస్ పైన ఏర్పడుతూ ఉంటాయన్నమాట. సో, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకు గూడా మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి సొల్యూషన్ ఇస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇది ఎలాంటి బెనిఫిట్స్ దీంట్లో ఏమున్నాయంటే, మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌లో
ఎక్కువగా మచ్చలకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి అని చెప్పాను గదా! దీనిలో ఏముంటాయంటే రేడియన్స్ ఇండ్యూసింగ్ మల్టీ యాక్షన్ ఫార్ములా ఉంటుంది. ఇది ఏంటి అంటే స్కిన్‌కి మంచి రేడియన్స్‌ని అందిస్తుంది. ఏజ్ స్పాట్స్ అండ్ బ్లెమిష్ స్పాట్స్‌ని కూడా లైట్‌గా చేస్తుందన్నమాట. దీనివల్ల ఏమైతుందంటే మెల్లగా మన స్కిన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అది అయిపోయి ఏమైతుందంటే ఫేస్‌ని క్లారిఫై చేస్తుంది. స్కిన్ అనేది క్లారిఫై చేస్తుంది. అంటే బ్రైట్‌గా చేస్తుందన్నమాట. ఆ బ్రైట్‌గా చేసినప్పుడు మన స్కిన్ అనేది ఇట్లా గ్లోగా వస్తుంది. స్కిన్ అనేది డల్‌గా ఉండకుండా స్కిన్‌కి కావాల్సిన గ్లోని అందిస్తుంది. ఈ రేడియన్స్ వల్ల. సో, ఇంకా ఏంటి అంటే మన స్కిన్‌ని కూడా డిటాక్సిఫై చేస్తుంది. అంటే డెటాక్సియల్ అందిస్తుందన్నమాట. సో, అప్పుడేమైపోతుందంటే దాంట్లో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ జేస్తుంది. బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ జేసి, ఇంకా మన స్కిన్‌లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని తీసేస్తుంది. మెయిన్ స్కిన్ డల్‌గా అవ్వడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే, డెడ్ స్కిన్ సెల్స్ అనేవి బాడీలో అంటే మన స్కిన్‌లో ఉండిపోవడం. మనకు ఇవి డెడ్ స్కిన్ సెల్స్ అనేవి స్కిన్‌లో ఉండిపోయినప్పుడు, మనం ఎన్ని క్రీమ్స్ వాడినా కూడా స్కిన్ అనేది డల్‌గానే ఉంటుంది. సో, ఆ డెడ్ స్కిన్ సెల్స్‌ని ఇది మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది రిమూవ్ జేసి, మళ్ళా మనకు కావాల్సిన కొత్త స్కిన్ సెల్స్ అందించి, ఫేస్‌ని బ్రైట్‌గా జేసి, గ్లోనిచ్చేస్తుంది. కావాల్సిన రేడియన్స్‌ని అందిస్తుంది ఫేస్‌కి మన ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంటు. సో, దానివల్ల ఏంటి అంటే, మనం ఇంతకుముందు ఆహ్, మొటిమల వల్ల ఉన్న మచ్చలు గానీ, ఇంకా ఏంటంటే రింకిల్స్ రాకుండా గానీ, ఇంకా ఈ మన పిగ్మెంటేషన్ వల్ల వచ్చే ఈ మచ్చలున్నాయి గదా! వాటిని గూడా మెల్లిగా ఈవెన్ కలర్‌లోకి తీసుకొస్తుంది. స్కిన్‌కి కావాల్సిన గ్లోనందిస్తుంది. ఇంకా స్కిన్ డల్ అవ్వకుండా డెడ్ స్కిన్స్‌ని రిమూవ్ జేసి స్కిన్‌కి గ్లోనందిస్తుంది. సో, దీనివల్ల ఏంటి అంటే మన బాడీకి డెటాక్సిఫికేషన్ అయిపోయి, స్కిన్‌కి కావాల్సిన సెల్స్‌ని అందించి, స్కిన్‌ని మళ్ళీ డిక్రీజ్ ఫార్ములేషన ఉంటుంది దీనివల్ల. దానివల్లనే స్కిన్‌కి ట్రీట్మెంట్ అనేది అందుతుంది. కావాల్సినయన్నీ దీనివల్ల అందడం వల్ల ఇది స్కిన్‌కి కావాల్సిన ట్రీట్మెంట్‌ని అందించి, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది సొల్యూషన్ అందిస్తుందన్నమాట. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదేంటి అంటే ఎలాంటి స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే కొన్ని స్కిన్ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్ అనేవి యూజ్ చేయకూడదు అని. కానీ ఇది ఆల్ యూజ్ చేయొచ్చు. అండ్ యూనిసెక్స్ ప్రొడక్ట్స్ మనయి ఫీమేల్, మేల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది జెంట్సే యూజ్ చేయన్నా, లేడీసే యూజ్ చేయన్నా అట్లాంటిదేం లేదు. అన్ని స్కిన్స్ వాళ్ళకి ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మంచి సొల్యూషన్. అండ్ మేల్, ఫీమేల్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఇంకోటేంటి అంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి మన స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. 18 ఇయర్స్ బిలో వాళ్ళకు ఇది మనం రిఫర్ చేయకూడదు. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ బేస్ ప్రొడక్టు. సో, ఎందుకంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. పింపుల్స్ తాలూకు వాళ్ళు యూజ్ చేయొచ్చు. పింపుల్స్ తాలూకు మచ్చలతో బాధపడుతున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎక్కువగా రింకిల్స్‌తో బాధపడుతున్న వాళ్ళకు యూజ్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ ప్రాబ్లము, బయట పొల్యూషన్‌తో బాధపడుతున్న వాళ్ళు, డల్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, ఇగో ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్‌కు ఈ మన స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంటు మంచి ట్రీట్మెంట్ బేస్ ప్రొడక్టు. సో, ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్ యూజ్ చేయొచ్చు. 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఆల్ టైప్స్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇది మన ఏమంటారు పిగ్మెంటేకి మంచి సొల్యూషన్ ప్రొడక్ట్. ఇంకోటేంటి అంటే మనం ఎక్కువగా
పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు ఇంకోటేం రెఫర్ చేయాలి అంటే, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అస్సలు సోప్స్ యూజ్ చేయకూడదు. నేను ఫస్టే చెప్పాను నార్మల్ వాళ్ళు గూడా సోప్స్ యూజ్ చేయకూడదు. ఇంకా పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న వాళ్ళు, పింపుల్స్‌తో బాధపడుతున్న వాళ్ళు, ఆయిలీ స్కిన్స్‌తో బాధపడుతున్న వాళ్ళు మాత్రం అస్సలు సోప్స్ యూజ్ చేయకూడదు. సో, మనకు ఇంకా వాళ్ళకు పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న వాళ్ళకు ఏం రిఫర్ చేయాలి అంటే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్. ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ కంపల్సరీ. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే కంపల్సరీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ రిఫర్ చేయాలి. ఈ 2 మాత్రం యూజ్ చేస్తేనే ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కు కంప్లీట్ సొల్యూషన్ అనేది మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కాస్ట్ ఒకటెక్కువుంది. నేను ఒకటే యూజ్ చేస్తా అనేసి మీరు ఒకటే ఇస్తే, మీరు మళ్ళీ సోపే యూజ్ చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు. 100% బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిర్రా, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ వాళ్ళకి గానీ, ఎక్కువగా పింపుల్స్‌తో బాధపడుతున్న వాళ్ళకు 100% డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది కంపల్సరీ వాళ్ళకు రెఫర్ చేయాలి. ఇది వాడే విధానం గానీ, ఇది ఎలాంటి వాళ్ళు వాడాలి గానీ నేను చెప్తాను. ఏదైనా గానీ మనము ఫేస్ వాష్‌లు యూజ్ చేసేటప్పుడు మెయిన్‌గా మనమేంటంటే ఫింగర్స్ టిప్స్ ద్వారా మాత్రమే ఫేస్ వాష్ చేయాలి. ఎటు పడితే అటు. ఇంతకుముందు నేను బ్యూటీ ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు గూడా చెప్పాను. ఫేస్‌ని ఎటు పడితే అటు రుద్దకూడదు. ఫింగర్ టిప్స్ ద్వారా మనకు అపోజిట్ దిశలో ఫేస్ వాష్ అనేది చేయాలి. ఎందుకు ఫేస్‌ను అంత స్మూత్‌గా హ్యాండిల్ చేయాలంటే, ఫేస్ పైన ఉన్న స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి మనము ఫింగర్ టిప్స్ ద్వారానే ఫేస్ మసాజ్ చేసుకోవాలి. అండ్ ఫేస్ వాష్‌లు మాత్రమే యూజ్ చేయాలి. ఈ స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఇది ఎవరు యూజ్ చేయాలి? ఎట్లాంటి వాళ్ళకు రెఫర్ చేయాలి? ఈ ఫేస్ వాష్ అంటే ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకు అండ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళకు అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఎక్కువగా పింపుల్స్‌తో బాధపడుతున్న వాళ్ళకు ఇది రెఫర్ చేయాలి. ఇది ఏంటి అంటే నార్మల్ స్కిన్‌ను కూడా న్యూట్రలైజ్ చేస్తుంది. దీని బెనిఫిట్స్ అండ్ ఆయిలీ స్కిన్‌ని గూడా బ్రైట్‌గా చేస్తుంది. ఇది ఏంటి అంటే ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఈ స్కిన్ ఫార్మా డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఆయిలీ బేస్డ్ ప్రొడక్ట్ అన్నమాట. ఇది మనము ఒక ఫింగర్స్ పైన తీసుకున్న ఆయిల్‌గానే ఉంటుంది. చూడ్డానికి ఆయిల్‌గా ఉంటే ఇదేంటి ఆయిల్‌గా ఉంది. నా ఫేస్ ఇంకా ఆయిల్ అయిపోతది అనుకోకండి. అది బాడీలో ఉన్న మన స్కిన్ పైన ఉన్న ఆయిల్‌ని లోపలి వరకి ఎళ్లి ఆయిల్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుంది. అది ఆయిలీ బేస్డ్ ప్రొడక్టే. సో, మన ఫేస్‌ని ఇది ఆయిల్ కంప్లీట్‌గా లోపల వరకెళ్ళి కంప్లీట్‌గా ఆయిల్ రిమూవ్ చేసి ఫేస్‌ని బ్రైట్‌గా చేస్తుంది. ఫేస్ పైన ఉన్న ఆయిల్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుంది లోపల నుంచి గూడా. ఇంకా షైనీగా, థిక్‌గా ఉండే చర్మాన్ని సహజంగా అందిస్తుందన్నమాట ఇది. మనకు ఆయిల్ కాంబినేషన్ చూసినప్పుడు ఆయిల్ అనేది గ్లోగా అంటే సహజంగా స్కిన్ను నార్మల్‌గా కనిపిస్తుందన్నమాట. నార్మల్ స్కిన్ను మనకు గ్లోగా కనిపిస్తుంది. సో, ఆయిల్ రూపంలోనే ఉంటుంది కాబట్టి కంప్లీట్‌గా లోపల వరకి ఎళ్తుంది మనకు ఈ ఫేస్ వాష్ అనేది. ఫేస్ వాష్ చేసేటప్పుడు ఏదో ఒక 2 నిమిషాలు ఇట్లా రుద్దేసి పాడేసినా అన్నట్టుగా కాకుండా మినిమమ్ 5-10 మినిట్స్ ఫేస్ వాష్ చేయాలి. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఆ ఫేస్ వాష్ అనేది కంప్లీట్ లోపల స్కిన్‌లో వరకి ఎళ్లి లోపలున్న డర్టీని, పొల్యూషన్‌ని ఇంతకుముందు ఉన్న ప్రొడక్టు తాలూకు ఆ పొల్యూషన్‌ని బాడీన డెడ్ స్కిన్ సెల్స్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి అంటే మనం 5-10 మినిట్స్ ఫేస్ వాష్ అనేది చేయాలి. అప్పుడే ఫేస్ వాష్ నుంచి మనకు కావాల్సిన బెనిఫిట్స్ అనేవి అందుతాయి. నేను ఫేస్ వాషే యూజ్ చేస్తున్నా అనేసి ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఏదో రుద్దుకొని వస్తే అంత మంచి రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు. సో, ప్రొడక్ట్ యూజ్ చేసే విధానం కూడా కంప్లీట్‌గా తెలుసుకొని యూజ్ చేసే పర్పస్‌గా మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే మనకు కావాల్సిన బెనిఫిట్స్ అనేవి అందుతాయి. మనకు స్కిన్‌లో ఉన్న మురికి, మలినాలను కంప్లీట్‌గా తీసేస్తుంది ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది. ఇదేంటి అంటే నీటిలో కరిగే ప్రత్యేకమైన జిడ్డు లేని ఫార్ములాతో తయారు చేయబడింది.
సో, మీకు ఆయిలీ బేస్డ్‌లా ఉంటుంది కానీ, ఆయిల్‌గా ఉండదు. జిడ్డుగా ఉండదు. వాటర్‌లో కరిగిపోయే ఫార్ములాతో తయారు చేశారు దీన్ని. సహజ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి శుభ్రం చేయడానికి పోషణ అందిస్తుంది ఇది. మళ్ళీ ఇంకేంటంటే, ఉన్నతమైన పోషణను కూడా అందిస్తుంది బాడీకి. మురికిని కంప్లీట్‌గా తొలగించడానికి మామూలుగా ఆయిల్‌తో కాకుండా లోపల కావాల్సిన అన్ని ప్రాబ్లమ్‌తో ఫైట్ చేస్తుంది మన ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది. వాటర్‌తో మాత్రమే కడుక్కోవాలి దీన్ని. ఫేస్ వాష్ చేసినప్పుడు. సో, వాటర్‌తో ఎందుకు కడగాలి అంటే, ఇది లోపల నుంచి పొల్యూషన్‌ని కంప్లీట్‌గా అంటే, లోపల నుంచి మనకు ట్రీట్మెంట్ అందిస్తుంది కాబట్టి, కొంచెం 5-10 మినిట్స్ ఫేస్ వాష్ అనేది చేసి, చల్లటి నీళ్ళు గానీ, గోరువెచ్చని నీళ్ళు ఇంకోటి ఫేస్ వాష్‌లు యూజ్ చేసినప్పుడు ఏమంటారు హాట్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. చల్లటి నీళ్ళు గానీ, గోరువెచ్చని నీళ్ళు గానీ, లేదంటే వెట్ క్లాత్ గానీ యూజ్ చేయాలి. సో, అట్లా యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన బెనిఫిట్స్ అనేవి అందుతాయి. ఇంకా ఏంటి అంటే, ఇది మన ఫేస్ పైన పోర్స్ ఉంటాయని చెప్పాను కదా! ఆ ఫోర్స్‌ని మినిమైజ్ చేస్తుంది. సో, ఆ ఫోర్స్ అనేవి మినిమైజ్ అయినప్పుడు ఏంటంటే, మనకు లోపలికి కావాల్సిన తేమనందిస్తుంది. బయట ప్రొడక్ట్స్ వల్ల ఈ ఫోర్స్ అనేవి కంప్లీట్‌గా క్లోజ్ అయిపోవడం వల్ల మన స్కిన్‌కి కావాల్సిన తేమ గాని, మన స్కిన్‌కి కావాల్సినంత పోషకాలు గాని అందవు. సో, ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఏంటంటే, ఈ ఫోర్స్‌ని మినిమైజ్ చేయడం వల్ల మన బాడీకి కావాల్సిన తేమ గాని, మన స్కిన్‌కి కావాల్సిన పోషకాలు గాని, న్యూట్రియంట్స్ గాని కావాల్సిన క్వాంటిటీ దశలో అందినప్పుడు స్కిన్ అనేది మనకు కావాల్సిన పోషకాలు అందినప్పుడు బ్రైట్‌గా గ్లోగా కనబడుతుందన్నమాట. ఇది ఇంకోటేంటి అంటే స్కిన్ పొడి బారకుండా ప్రొటెక్ట్ జేస్తుంది. స్కిన్‌కి కావాల్సినంత తేమ అందించి స్కిన్ను పొడి బారకుండా ప్రొటెక్ట్ జేస్తుందన్నమాట. ఇది ఇంకేంటి అంటే స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అంటే ఎక్కువగా బాడీకి కావాల్సిన తేమ అందనప్పుడు, స్కిన్‌కి కావాల్సిన తేమ అందనప్పుడు స్కిన్ అనేది డ్రైగా అయిపోతూ ఉంటుంది. మీరెన్ని ప్రొడక్ట్స్ వాడినా కూడా బయట మాత్రమే అందిస్తాం. కావాల్సిన తేమను అందించం. లోపల నుంచి కావాల్సిన తేమ అందించం కాబట్టి అదేమైపోతుంది అంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో, అట్లా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఇది స్కిన్‌కి కావాల్సిన తేమను అందించి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇంకేంటి అంటే బాడీని హైడ్రేట్ చేస్తుంది. అంటే హైడ్రేషన్ డీహైడ్రేట్ చేసి మనకు బాడీకి స్కిన్‌కి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. కావాల్సిన లుక్‌ను అందిస్తుంది. ఫేషియల్ ఈ ఫేస్ వాష్ అనేది. సో, మీరెవ్వరికైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్న వాళ్ళకి కంపల్సరీ 2 రెఫర్ చేయాలి. ఒక్కటి మాత్రం రెఫర్ చేయకూడదు. నేను కాస్ట్ ఎక్కువుంది. అది 2200 ఉంటుంది. 70 పీవీలొస్తాయి. మనకు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మనం బయట 2600 పెడితే గాని 60 పీవీ రాదు. కానీ ఇక్కడ 2200కే 72 పీవీస్ వస్తాయి. పీవీస్ వైస్‌గా గూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. కానీ కాస్ట్ ఎక్కువుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒకటే యూజ్ చేస్తా అంటే పిగ్మెంటేషన్‌కైతే సొల్యూషన్ అందదు. నేను కంపల్సరీ చెప్తున్నా. మీరు పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ 2 ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. అలాగైతేనే మీకు మంచి ట్రీట్మెంట్ అందుతుంది. అండ్ మీకు కావాల్సినంత ఏంటి అంటే రిజల్ట్ ఒస్తుంది. నేను ఒకటి యూజ్ చేసి ఒకటి యూజ్ చేయను అంటే మాత్రము రిజల్ట్ 100% రాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అనేది మంచి బెనిఫిట్స్‌ని అందిస్తది కాబట్టి ఇవి 2 యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటి అంటే మన బ్యూటీ ప్రొడక్ట్స్ చాలామంది యూజ్ చేయకుండానే రెఫర్ చేస్తారు. అలా మాత్రం చేయొద్దు. యూజ్ చేసినంకనే మీరు షేర్ చేయండి. ఎవ్వరికి పడితే వాళ్ళకు మన బ్యూటీ ప్రొడక్టు అస్సలు రెఫర్ చేయకూడదు. నేను చెప్పాను గదా! స్కిన్ టైప్స్‌ని బట్టి, ఏజ్ లిమిట్‌ని బట్టి మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అనేవి రెఫర్ చేయాలి. అండ్ ఏ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు ఏది ఇవ్వాలి అని తెలుసుకొని మనము ప్రొడక్ట్ రెఫర్ చేయాలి. ఇంకోటి చెప్పాను గదా నేను, మన ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు మెయిన్‌గా ఎక్కువగా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు
సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయాలి. ఆ సప్లిమెంట్‌లో ఏంటి అంటే ఎక్కువగా మన ఆ బాడీలో ఉన్న ఈ పిగ్మెంటేషన్ అనేది కూడా బాడీలో ఒక ప్రాబ్లమే కాబట్టి, మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా తీయడానికి మన దగ్గరున్న కొన్ని సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తే మీకింకా మంచి సొల్యూషన్ ఉంటుంది. తొందరగా రిజల్ట్ ఉంది. సో, మన ఈ 2 ప్రొడక్ట్స్‌తో పాటు మన ఆహ్, ఈ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అనవసరమైన హాస్పిటల్స్‌కు తిరిగి, అనవసరమైన కెమికల్ ప్రొడక్ట్స్ వాడి, అనవసరంగా మంచిగా ఉన్న స్కిన్‌ని చిన్న వయసులోనే పాడు చేసుకొని, వేలకు వేలు హాస్పిటల్‌లో పెట్టుకోకండి. ఆ వేలకు వేలు పెట్టుకొని కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్ చేసుకొని, అనవసరంగా మంచి స్కిన్‌ని పాడు చేసుకోవద్దు. సో, మన దగ్గరున్న ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని, మీకు స్కిన్‌కి ట్రీట్మెంట్ అందించి, మీకు ఫర్దర్‌గా గూడా స్కిన్ పాడవకుండా మంచి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని, మీ స్కిన్‌ని ప్రొటెక్ట్ జేసుకోండి. అండ్ ఫర్దర్‌గా గూడా మీకు ప్రాబ్లమ్స్ రాకుండా మన స్కిన్ ప్రొటెక్ట్ జేస్తాయి కాబట్టి, మంచి సొల్యూషన్ తీసుకోండి. ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని కొంతమంది బెనిఫిట్స్ తీసుకుంటారు. ఇంత తెలియలేదు, యూజ్ చేయలేరు. ఇప్పుడన్నా విన్న వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే యూజ్ చేసుకొని మంచి బెనిఫిట్స్ తీసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకింత వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతసేపు జూమ్ ఇన్నా. ఇప్పుడు స్టార్టింగ్‌లో 212 మంది ఉన్నారు. ఇప్పుడు 311 మంది అయ్యారు. వన్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి ప్రాబ్లమ్ ఎవరైనా బాధపడుతుంటే యూజ్ చేయండి. మంచి బెనిఫిట్స్ తీసుకోండి. ఇంకా మీ నియర్ బై ఎవరైనా ఉన్నా గూడా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే గూడా వాళ్ళకి గూడా రిఫర్ చేసి వాళ్ళ హెల్త్‌ని గూడా కాపాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ శ్రీను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్ మేడం. మన దాంట్లో అందరూ చాలా వరకు అన్ని ప్రొడక్ట్స్ గురించి ఇస్తారు గానీ, ఈరోజు మీరు బ్యూటీ గురించి మరి చాలా చాలా బ్యూటీ యూజ్ చేయడం గాదు, అది ఏ సమయంలో ఎలా ఎలా యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ మేడం. చాలా వరకు యూజ్ చేస్తారు గానీ, ఎట్లా యూజ్ చేయాలో చాలా వరకు తెలీదు ఇంతవరకు. మీరు మాత్రం చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరికి క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చెప్పిర్రు మేడం. మళ్ళీ మళ్ళీ మీరు కొంచెం ఈ బ్యూటీ మీద చాలా వరకు ఎందుకంటే మన టీమ్‌లో చాలా వరకు కవర్ చేయలేదు. ఆహ్, మేడం కొంతమంది ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. రాణి మేడం మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఉంది. రాణి మేడం. రాణి. మేడం మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సత్యగిరి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పిన ప్రొడక్ట్స్ నేను వాడుకున్నాను. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నాకు మళ్ళీ నెక్స్ట్ ఏం స్టార్ట్ అయిందంటే పింపుల్స్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫేస్‌లో. దానికైతే నేను చాలా సఫర్ అవుతున్నా. దాని గిట్ట నేను దీంట్లో వాడుకుంటున్నా. కొంచెం మనం బయట తిరిగే వర్క్ కోసమైనా సరే కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల నాకు ఈ పింపుల్స్ అనేది తగ్గడం లేదు మేడం. ఎందుకంటే మనం ఇప్పుడు తిరుగుతా ఉన్నాం గదా! హోమ్ మీటింగ్స్ కానీ, బయట కానీ వాటర్ అనేది తక్కువ తీసుకుంటున్నాం. మెయిన్ అది కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిచ్చింది. కానీ నేను కూడా ట్రై చేశాను. రిజల్ట్ అయితే నాకు వచ్చింది. ఆహ్,